హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. బీసీ సబ్ ప్లాన్ వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని, ఓట్ల కోసం బీసీలను నమ్మించి మోసం చేసింది అన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బీసీ డిక్లరేషన్లో చెప్పినట్లుగా బడ్జెట్లో బీసీలకు 20,000 కోట్లు కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్ల పేరుతో డ్రామాలాడిన కాంగ్రెస్ పార్టీని బీసీలే బొంద పెడతారని మండిపడ్డారు. అదే విధంగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం వీరి యొక్క మోసపూరితమైనటువంటి హామీ 42% రిజర్వేషన్లు ఇస్తామని అదొక డ్రామా నడిపించారు. ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం 9,000 కోట్లు ఆల్రెడీ అంకల గారడి అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తా ఉంటారు. మాది అంకల గారడి కాదు, వాస్తవికంగా ఇచ్చేటువంటి బడ్జెట్ అని చెప్పి. కానీ మొదటి సంవత్సరం వాళ్ళు ఖర్చు పెట్టింది మరి 800 కోట్ల రూపాయలు. అదేవిధంగా రెండో సంవత్సరం 11,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి అందులో ఖర్చు పెట్టింది కూడా 3,000 కోట్ల రూపాయలే. సమాజంలో 50% పైన ఉన్నటువంటి బీసీలకు మరి ఆ రోజు డెడికేషన్ కమిషన్ అని, జీవోలని, ఆర్డినెన్స్లని మరి కేంద్రంలో అక్కడ ఢిల్లీలో వెళ్లి జంతర్ మంతర్ దగ్గర ఒక సర్కస్ నడిపించినటువంటి కాంగ్రెస్ మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు మరి రోడ్ల మీదకి వచ్చేటువంటి రోజులు ఆసన్నమైనాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా రాబో రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలే బొంద పెడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు హామీలు ఇవ్వమని చెప్పిండి ఎవడు, మమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈ రోజు మరి అనేకమైనటువంటి సందర్భాలలో మరి మమ్మల్ని కించపరిచే విధంగా మొన్న లోకల్ బాడీ ఎలక్షన్ లో జనరల్ స్థానాలలో కూడా బీసీలు గెలిచినటువంటిది అది దేనికి సంకేతం ఒకసారి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది.